నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. సో, అసలు ఈ గొడవంతా కూడా అంటే మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోవడం వల్లే స్టార్ట్ అయింది అనేసి చాలా వరకు ప్రచారం జరుగుతుంది. అండ్ మోహన్ బాబు గారు ఆడియో లీక్‌లో కూడా చెప్పారు. మీ వై మీ మీ ఆవిడ రెచ్చగొడుతుంది నిన్ను, మందు అలవాటు చేసింది. ఇలా చాలా రకాల అంశాలు కూడా వస్తున్నాయి కదా! అసలు తన వైఫ్ నుంచి అంటే మనోజ్ వాళ్ళ వైఫ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందంటారు ఈ గొడవకు సంబంధించి? బేసిక్‌గా తల్లిదండ్రులు లేరు నాకు అంటే అత్తమామలే తల్లిదండ్రుల్లాగా. ఏ వైఫ్‌కైనా సరే వాళ్ళ హస్బెండ్ గొప్పే కాదనం. కానీ హస్బెండ్ తప్పుడు మార్గాల్లో ఉన్నప్పుడు కూడా తనకి సపోర్టివ్‌గా ఉండడం అనేది మూర్ఖత్వం. అంటే కష్ట సుఖాల్లో నీకు నేను తోడుంటానని చెప్పావు. సరే అతను కష్టపడుతున్నాడు. ఆ కష్టానికి రీజన్ ఏంటి? ఏదో ఉంటది. ఒక మోటివ్ ఉంటది. ఆ మోటివ్ సరైంది కాదు అని మనకి తెలిసినప్పుడు తనకు చెప్పాలి. తండ్రి మీదకి ఎళ్తుంటే ఎగేసుకొని పొమ్మని చెప్పకూడదు. అండ్ అక్కడ దాడి జరిగింది మనోజ్‌కి గాయపడింది మనోజ్, దెబ్బలు పడ్డాయి మనోజ్ మీద. మీరు యాక్షన్ తీసుకోండి, యాక్షన్ తీసుకోండి. నేను గనక మళ్ళీ కేస్ పెడితే వీళ్ళ బతుకులు ఏమవుతాయో చూడు. వీళ్ళందరి మీద నేను కేసులు పెడతా. నా ఫ్యామిలీ జోలికొస్తే ఎవరిని ఊరుకోను. దిస్ ఈజ్ నాట్ రైట్ యాక్చువల్ చెప్పాలంటే. తల్లిదండ్రులు లేరు అంటే అత్తమామలు తల్లిదండ్రుల్లాగా. నీ మొగుడు కూడా నీకు తల్లిదండ్రుల్లాగే. నీ హస్బెండ్ పేరెంట్స్ కూడా అంతే. పైగా వీళ్ళు ఒక పరువుగల కుటుంబం నుంచొచ్చి, ఓ పరువుగల కుటుంబానికి కోడలైనప్పుడు, పరువుగల కుటుంబాలే అని ఉంటాయి ఇక్కడ. నువ్వు మోహన్ బాబు ఇంటికి కోడలయ్యావని ఉండదు, లేకపోతే పలానా ఇంటి నుంచి వచ్చావని ఉండదు. పరువు ప్రతిష్ట గల కుటుంబం నుంచి వచ్చినప్పుడు, పరువు ప్రతిష్ట గల కుటుంబానికి కోడలైనప్పుడు, ఆ పరువుని, ప్రతిష్టని కాపాడే వాళ్ళలాగే ఉండాలి. ఆ పరువు మన ఇంట్లోనే ఎవరైనా భంగం కలిగిస్తున్నారు అని తెలిసినప్పుడు సెంట్రల్ ఫోకస్ తీసుకొని కంట్రోల్ చేయాలి. లేదు అంటే ఆ టెరిటరీ నుంచి వెళ్ళిపోవాలి. మా వల్ల వీళ్ళకేం జరగకూడదు అని. అంతేగాని మనమే వాళ్ళకు పెద్ద సమస్య అవ్వకూడదు. మన వాళ్ళే సమస్యలు చేస్తుంటే మనం వాళ్ళు ఇంకా రెచ్చగొట్టేసి "ఛేయ్ నేనున్నా నీ ఎనకాల" అని చెప్పి ఎగదొప్పొద్దు. చాలా తప్పది. అంటే ఇప్పుడు దీనికి రీజన్ మౌనిక రెడ్డి గారంటారా? ఛీ! అని నేను అనట్లా. మౌనికా రెడ్డి కాదు రీజన్ యాక్చువల్‌గా. మొన్న వాళ్ళ పని మనిషి చెప్పింది. ఓకే. ఏమని మౌనిక వల్లే గొడవలయ్యాయని మొన్న వీడియో అవునవును. వాయిస్ రికార్డ్ అవును. బయటకొచ్చింది కదా! తను చెప్పింది వాళ్ళ ఇంట్లో. తనేదో చూసింది కాబట్టి షీ టోల్డ్ సంథింగ్. సో, ఏదో కారణం అని అందరూ అనుకున్నారు. ఇన్ కేస్ ఒకవేళ కారణమైతే అలా ఉండకూడదనేది మనం చెప్పుకున్నాం. మోహన్ బాబు గారు గూడా చెప్పారు గదా! నీ భార్య వల్ల నీకు తాగుడు అలవాటయిపోయింది అని చెప్పేసి. నీ భార్య చెప్పడం వల్ల నువ్వు మీదకొస్తున్నావు అని గూడా ఆయన అన్నారు సో, ఆడియో అది లీక్‌లో. అది వాళ్ళ వ్యక్తిగతలే మనం ఎవరిని నిందించడానికి వీల్లేదు. బట్ ఇన్ కేస్ ఒకవేళ తను కారణమైనా కాకపోయినా గొప్పింటి కోడలు అంటే తను చేయాల్సినవి చాలా ఉంటాయి. దాని మీద బోలెడన్ని సినిమాలొచ్చాయి. కర్మ ఏంటో చెప్పనా? మోహన్ బాబు గారి కర్మ ఇప్పుడు నేను చెప్తున్నా. కుటుంబాలు ఎలా ఉండాలి? కొడుకు ఎలా ఉండాలి? కోడలు ఎలా ఉండాలి? ఇలాంటివన్నీ ఆయన కొన్ని వందల సినిమాల్లో చెప్పాడు. బరువుగా చెప్పాడు. అవును. కావున కానీ ఆయన జీవితంలోనే ఇవన్నీ చూడాల్సొస్తుందని నేను అనుకోల.